అందరికీ వందనములు. దేవుని నామమునకి స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? రోజు నా వాక్యం వింటున్నారండి? దేవుని దీవెనలు పొందుతున్నారని నమ్ముతున్నానండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మన వాక్యం ధ్యానాంశము 6 బాధల నుండి విడిపించును. 6 బాధల నుండి విడిపించును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. చిన్న వాక్యం చదువుకుందామండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అని ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రభువైన యెహోవా. ఇక్కడ నీతిమంతులకు వచ్చే ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటి నుండి యెహోవా వారిని తప్పించును అని ఉంది కదా కీర్తనల గ్రంథంలో. కాబట్టి ఇక్కడ నీతిమంతులకి అనేకమైన బాధలు వస్తాయి. ఇక్కడ ఈ గ్రంథంలో యోబు గారు చాలా నీతిమంతుడు. యోబు గారికి వచ్చిన బాధలను బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. 6 బాధల నుండి ఆయన నన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అంటున్నాడు. 6 అనేది మానవుని సంఖ్య. మనకి కలిగే బాధలు 6 అయినా 6 బాధలు కలిగినట్లయితే అది మానవుని సంఖ్య. మానవుల వలన మనకి శోధనలు, వేదనలు, శ్రమలు అనేవి కలుగుతూ ఉంటాయండి. ఇలా శోధనలు, వేదనలు, శ్రమలు కలిగినప్పుడు, 6 బాధలు మనకు కలిగినప్పుడు మనల్ని మనుషులు అనేకమైన మాటల చేత మనల్ని హింసించడం వలన బాధలు రావచ్చు. ఇక్కడ యోబు గారికి సాతాను వలన శ్రమలు వచ్చినాయి. మనకి ఒకసారి మనుషుల వలన రావచ్చు, లేదా సాతాను వలన రావచ్చు. ఏ విధంగానైనా సరే శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, విడిపిస్తాడు. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు. 7 అనేది దేవుని యొక్క సంఖ్య. సంపూర్ణంగా నీకు బాధలు కలిగిన దేవుడు నీకు ఏ కీడు రానివ్వడండి. కీడు అనేది మనకి రానివ్వడు. ఎందుకనంటే ఎందుకు శ్రమలు వస్తాయి ఈ లోకంలో అంటే, శ్రమలు అనేది రావటం మానవులకి సహజమండి. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుకే ఈ లోకంలో శ్రమలు వచ్చినాయండి. అలాగే దేవుని కుమారుడైన ప్రభువైన యేసుకే ఈ లోకంలో శ్రమలు రావడం జరిగింది. కాబట్టి మానవ మాత్రులైన మనకి శ్రమలు రావడం అనేది అంత గొప్ప ఏమీ కాదండి. కాబట్టి శ్రమలు అనేవి, శోధనలు అనేవి తప్పకుండా వస్తాయి. నీతిమంతులకి వచ్చు ఆపదలు అనేకములు, ఆయనను వాటి నుండి తప్పించేవాడు యెహోవా అని కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుకి ఎలాంటి శోధనలు, శ్రమలు వచ్చినాయి? యేసు ప్రభు అన్ని అద్భుతాలే కదా చేశారు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్న సామాన్య ప్రజలు సంతోషిస్తుంటే, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు వీరైతే యేసు ప్రభు మీద అబద్ధ బోధలు చెప్తున్నాడని ఆయన్ని శ్రమ పెట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళు పెట్టిన శ్రమలు చిన్న చిన్న మాటలుగా మొదలయ్యి పెద్ద అవి యేసు ప్రభుని సిలువ వేసేదాకా తీసుకెళ్ళినాయండి. యేసు ప్రభుని సిలువ వేసి సిలువలో మరణించే వరకు వారి యొక్క క్రోధము, వాళ్ళకున్న పగ, ద్వేషాలు తీర్చుకున్నారండి. కాబట్టి మనుషులకు మన మీద శ్రమ కలిగిస్తారండి. మనుషులు ఈ లోకంలో మనకి శ్రమలు కలిగిస్తారు. 6 బాధల నుండి యేసయ్య విడిపిస్తాడు. 7 బాధలు వచ్చినా నీకు ఏ కీడు రాకుండా యేసయ్య నిన్ను తగ్గిస్తాడు, కాపాడుతాడండి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కీడు జరిగినా, 7 బాధలు వచ్చినా నీకు ఏ కీడు తగలదండి. తగలకుండా యేసయ్య కాపాడుతాడు. కాబట్టి యేసయ్య సిలువలో మరణించడం వలన మనకి లాభం జరుగుతుందండి. మనము యేసయ్య సిలువలో మరణించడం వలన మనకి రక్షణ అనేది లభించింది. మనకి రక్షణ ఆదాం వలన కోల్పోయిన రక్షణ అనేది మనకి యేసయ్య మరణం వలన మనకి కలుగుతున్నది. యేసయ్య మరణం వలన మనకి ఈ విజయం అనేది జరిగింది. యేసయ్య మరణించడం వలన మనల్ని 6 బాధల నుండి విడిపించడం, 7 బాధల నుండి కీడు రాకుండా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఇక్కడ యోబు గారు ప్రభువైన యేసుని మర్చిపోలేదండి. విశ్వాసంతో, నిరీక్షణతో ప్రార్థించాడు. మనం కూడా యోబు గారిలాగా విశ్వాసంతో ప్రార్థించాలండి. యోబు గారు ఎలా విశ్వాసంతో ప్రార్థించారో, 6 బాధలున్న యేసయ్య విడిపిస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో యోబు గారు ప్రార్థించారు. అలాగే మనం కూడా విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించాలి. అలాగే యథార్థంగా ప్రవర్తించాలి. యోబు గారిలాగా యథార్థంగా జీవించాలి. యోబు గారు యూజు దేశం అంతటిలో కూడా యథార్థవంతుడు అని, ధనవంతుడు ప్లస్ యథార్థవంతుడు
ఆయన యథార్థంగా జీవించాడు కాబట్టి దేవుడు ఆయన సాతాను శ్రమల్లో నుండి శోధనలో నుండి విడిపించి రెండంతలుగా ఆశీర్వదించాడు. మనకు కూడా ఈ లోకంలో నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలుగుతాయి, ఆయనను వాటన్నిటి నుండి యెహోవా విడిపించును అని గ్రంథంలో చెప్తుందండి. ఇస్సాకుకి ఎదురైన శ్రమలు మనకి ఎదురవుతాయండి. 7 బాధలు వచ్చినా ఏ కీడు రాకుండా దేవుడు నిన్ను కాపాడును. అలాగే 5వ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. నోటి మాటల చేత కలుగు నొప్పి, ఎలాంటి నొప్పి? నోటి మాటల చేత వచ్చే నొప్పి కూడా మనకు తగలకుండా ఆయన మనల్ని చాటు చేస్తున్నాడండి. నోటి మాటలు అంటే కొంతమంది నాలుకనే బాణంగా చేసుకొని అనేకమైన మాటలు మనల్ని మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళు మాట్లాడిన మాటలు మన గుండెల్లో గుచ్చుకొని కృంగిపోయేలాగా చేస్తాయండి. కాబట్టి అలాంటి మాటల నొప్పి కూడా తగలకుండా మనల్ని చాటు చేస్తాడండి. నీతిమంతులకి ఆ మాటల యొక్క భాషల ద్వారా వచ్చే బాణాలను కూడా మనకు తగలకుండా చాటు చేస్తాడండి మన యేసయ్య. ప్రళయం వచ్చినప్పుడు నీవు దానికి భయపడవు. ప్రళయము అంటే జలప్రళయము. జలప్రళయం వచ్చినప్పుడు నోవహు భయపడ్డాడండి, దానికి నువ్వు భయపడవు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసయ్య. జలప్రళయం వచ్చినప్పుడు నోవహు భయపడ్డా? భయపడలేదు. జలప్రళయం వస్తుంది అనగానే ఓడను తయారు చేసుకొని తన ఇంటి వారందరినీ ఆ ఓడలోకి పంపించి అనేక రకాల ఆకాశ పక్షులనేంటి జంతువులనేంటి అన్నిటినీ ఆ ఓడలోకి పంపించి ధైర్యంగా ఓడలో కూర్చున్నాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో యేసయ్యని కలిగి ఉంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి ధైర్యంగా ప్రళయం వచ్చినను అంటే ప్రళయం అంటే వరదలు వస్తూ ఉంటాయి కదండి. మొన్న ఈ మధ్య మనకి విజయవాడలో వరదలు వచ్చినాయి కదా, అలాంటి వరదలు వచ్చినను మనం భయపడము. మన దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు అని మనకి ధైర్యం ఉంటుంది. మనల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని గ్రంథంలో చెప్తుంది. కాబట్టి దేవుడు మనల్ని కాపాడి కనుకరించి కాపాడే దేవుడు కాబట్టి 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అనే నమ్మకము విశ్వాసంతో దేవునితో ప్రార్థించాలండి. మనకు శ్రమలు కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు ప్రార్థించాలి. యోబు గారిలాగా విశ్వాసంతో నిరీక్షణతో ప్రార్థించాలి, యథార్థంగా జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఈ శ్రమల్లో నుండి దేవుడు విడిపిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా సరే 6 బాధల్లో ఉన్నారేమో, 6 బాధల్లో ఉన్న వారిని దేవుడు అనేకమైన బాధలు ఉంటాయండి మనకి. పిల్లల చదువుల విషయాలు, ఉద్యోగాల విషయాలు, పిల్లల వివాహాల విషయం, అప్పులు, బాధలు, అనారోగ్య సమస్యలు, ఇంకా అనేకమైనవి 6 బాధల నుండి మనము దేవుని దగ్గర నుంచి విడిపించబడతామండి. 6 బాధల్లో ఉన్న నిన్ను దేవుడు విడిపిస్తాడు. లేదు సంపూర్ణంగా 7 బాధలు ఉన్నాయి అనుకోండి, దేవుడు మీకు ఏ కీడు రానివ్వడని ఈ నూతన సంవత్సరంలో ఎన్ని బాధలు ఉన్నా దేవుడు మిమ్మల్ని విడిపించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. నా వాక్యం ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, అంతేకాదండి షేర్ కూడా చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా నీకు అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడు అయ్యా, నీకు స్తోత్రములు ప్రభా. యోబు గారు చెప్తున్నానని 6 బాధల నుండి నన్ను విడిపించును, 7 బాధల నుండి నీకు ఏ కీడు తగలదు అని చెప్తున్నావు ప్రభా. అయ్యా 6 బాధల నుండి విడిపించే దేవా నీకు వందనాలు. మనుషుల నోటి మాటల నుండి వచ్చే నొప్పి కూడా మాకు తగలకుండా చాటు చేయుచున్న దేవా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని ప్రభా నీ నోటి మాట కూడా, మనుషుల నోటి మాట కూడా మాకు తగలకుండా ప్రభా, మనుషులు చేసే ఏ విధమైన బాధలు, వేదనలు, శోధనలు మమ్మల్ని బాధించకుండా మమ్మల్ని విడిపించండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మేము యోబు గారిలాగా మిమ్మల్ని మీ వైపు చూస్తూ ప్రార్థించే భాగ్యం అనుగ్రహించండి ప్రభా. యేసునాథ, ప్రాణనాథ, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరి పైన నీ అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా వారి బాధలు, వేదనల నుండి 6 బాధల నుండి విడిపించండి ప్రభా. 7 బాధలు కలిగిన వారికి ఏ కీడు తగలకుండా కాపాడి కరుణించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.